హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుత్తి వంకాయ కర్రీ ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. ఫ్రై లాగా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ముందుగా ఒక పావు కేజీ గుత్తి వంకాయలు తీసుకున్నానండి. వాటిని ఇలా కోసుకున్నాను. లోన చూసుకోండి పురుగులు ఏమైనా ఉన్నాయో లేదో. ఇట్లా అన్ని కాయలను అట్లా చూసుకొని కోసుకోండి. ఇదిగోండి పక్కన పెట్టాను, ఇందులో పురుగు ఉందని. ఈ వంకాయలు అయితేనే ఇలా ఫ్రైకి బాగుంటాయండి, గుత్తి వంకాయలాగా. ఇది చారులో కానీ, ఫ్రైలో కానీ, పప్పులో కానీ ఈ ఫ్రైలా చాలా బాగుంటుందండి. ఒకసారి నేను గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని ఈ కాయలన్నీ అందులో యాడ్ చేశానండి కంట్రెక్కకుండా. నేను ముందుగానే కొబ్బరి కారం కొట్టి పెట్టుకున్నానండి, అది అందులో యాడ్ చేస్తున్నాను. ఇట్లా బాగా ఎక్కువగా పెట్టుకోండి, మనం రైస్లో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. కొబ్బరి కారం ఎలా రెడీ చేయాలో మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, కావాలంటే అది చూడండి. ఎండు కొబ్బరి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, పచ్చిపప్పు యాడ్ చేసుకోవాలండి. దాన్ని కొట్టుకోవడానికి ఎండుమిరకాయలు కూడా యాడ్ చేయాలి. అంతేనండి, సింపుల్ ప్రాసెస్. అది కూడా మనకి సింపుల్గా వంట అయిపోవాలంటే ఫ్రైల్లో కూడా యూస్ చేసుకోవచ్చండి ఈ కొబ్బరి కారం. ఒక బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఈ ఫ్రైకి. చూడండి, ఒక్కొక్కటి అట్లా యాడ్ చేయడమే. మీడియం ఫ్లేమ్లో ఉంచండి, బాగా హైలో పెట్టద్దు, వంకాయ మాడిపోతుంది. మూత కూడా ఏం పెట్టొద్దండి, ఇట్లా ఆయిల్లోనే రెండు సైడ్లు బాగా వేపుకోవాలి. వంకాయ బాగా మెత్తగా అయ్యేంతవరకు బాగా వేయించాలండి. చూడండి బాగా వేగిపోయింది. ఇంకా ఆయిల్ ఉంది కదండి, అందులో నేను కొంచెం కొబ్బరి కారం వేస్తున్నాను, ఎందుకంటే అన్నంలో రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందని. ఇందులో ఉప్పు కారం ఏం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొబ్బరి కారంలో అన్నీ ఉంటాయి కాబట్టి విడిగా యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. అంతేనండి, రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.